హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అరుణ. మనం బీఎస్సీ 4th సెమిస్టర్లో టాపిక్స్ తెలుగులో డిస్కస్ చేసుకుందాం. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ద టాపిక్ బౌండెడ్, అన్బౌండెడ్, ఇన్ఫీమమ్, సుప్రీమమ్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మనం ఈ వీడియోలో బౌండెడ్ సీక్వెన్స్, అన్బౌండెడ్ సీక్వెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. బౌండెడ్ సీక్వెన్స్ అంటే మనం సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైనా సీక్వెన్స్ని మనం ఫైనైట్ చేయగలిగితే, ఏదైనా సీక్వెన్స్కి లాస్ట్లో ఇన్ఫినిటీ వాల్యూ మనకి ఫైనైట్ వాల్యూ వస్తే దాన్ని బౌండెడ్ సీక్వెన్స్ అని, అలాగే లాస్ట్లో ఇన్ఫినిటీ వాల్యూ మనకి మళ్ళీ ఇన్ఫినిటీ, ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ ఏదైనా మనకి లాస్ట్లో ఇన్ఫినిటీ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ ఏదైనా వస్తే దాన్ని అన్బౌండెడ్ సీక్వెన్స్ అని అంటాం. మనకి బౌండెడ్ సీక్వెన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోవడానికి మనం ఇక్కడ ఒక సీక్వెన్స్ని తీసుకున్నాం. ఎస్ఎన్ అనే సీక్వెన్స్కి తీసుకుని ఈ సీక్వెన్స్లో మనం 1 2 3 4 5 అనే నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి సమ్ వాల్యూస్ వచ్చినాయి. ఈ సీక్వెన్స్ మొత్తాన్ని మనం చూసుకోవాలంటే మనకి కష్టం, కాబట్టి లాస్ట్ ఇన్ఫినిటీ వరకు పోతుంది. కాబట్టి సీక్వెన్స్ మనం ఇన్ఫినిటీ అనేది చెక్ చేసినట్లయితే మనకి ఇది ఫైనైట్ బౌండెడ్ సీక్వెన్సా లేకపోతే అన్బౌండెడ్ సీక్వెన్స్ అని తెలిసిపోతుంది. లాస్ట్ ఇది మనం ఎస్ ఇన్ఫినిటీ, కాబట్టి ఎస్ ఇన్ఫినిటీని మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి ఎస్ ఇన్ఫినిటీ 1 వచ్చింది, కాబట్టి ఇది బౌండెడ్ సీక్వెన్స్. అలాగే మనం నెక్స్ట్ అనదర్ సీక్వెన్స్ తీసుకొని దీన్ని చూసినట్లయితే మనకి ఎన్ ప్లేస్లో 1 2 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇలా సమ్ వాల్యూస్ వచ్చినాయి. అలాగే లాస్ట్ టర్మ్ని మనం చూసినట్లయితే ఎస్ ఇన్ఫినిటీకి మళ్ళీ మనకి ఇన్ఫినిటీ వచ్చింది, కాబట్టి దీన్ని మనం అన్బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. మనం బౌండెడ్ సీక్వెన్స్ చూసుకున్నాం, అన్బౌండెడ్ సీక్వెన్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ చూసుకున్న ఎగ్జాంపుల్ అయితే బౌండెడ్ సీక్వెన్స్కి ఎగ్జాంపుల్ ఇది మనకి ఫైనైట్ వాల్యూ. ఈ అన్నిటిని ఒక సిరీస్గా రాసి మనం ఫైండ్ చేయగలిగితే కనుక మనకి ఫైనైట్ వాల్యూ అనేది వస్తుంది. అన్బౌండెడ్ సీక్వెన్స్ ఇన్ఫినిటీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయలేం, కాబట్టి అన్బౌండెడ్ సీక్వెన్స్ అది. అలాగే మనం ఇప్పుడు ఇన్ఫీమమ్, సుప్రీమమ్ గురించి చూద్దాం. ఇన్ఫీమమ్, సుప్రీమమ్ అనేది కొంచెం జాగ్రత్తగా వినాల్సిన టాపిక్. ఇది కొంచెం పెద్దది, కానీ మనకు అంత డెప్త్ అవసరం లేదని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం ఇన్ఫీమమ్, సుప్రీమమ్ గురించి. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే రియల్ నెంబర్స్కి న్యాచురల్ నెంబర్స్ అనేవి సబ్సెట్ కింద ఉంటాయి. రియల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్ సబ్సెట్, ఇది క్లియర్ కదా. మనకి లాస్ట్ టాపిక్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. అలాగే మనం ఈ కనిపిస్తున్న ఈ లైన్ మొత్తాన్ని మనం రియల్ నెంబర్స్ అని అనుకున్నట్లయితే ఇక్కడ బ్రాకెట్ చేసి ఉన్నా కదండి, ఈ మధ్యలోది మనకి న్యాచురల్ నెంబర్స్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే రియల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఎందుకంటే రియల్ నెంబర్స్కి న్యాచురల్ నెంబర్ సబ్సెట్, కాబట్టి ఇది మనం న్యాచురల్ నెంబర్స్ అని అనుకుందాం. ఈ సీక్వెన్స్లో మనం ఫైండ్ చేసినట్లయితే మనకి సమ్ వాల్యూస్ వచ్చినాయి. చూడండి, ఈ సీక్వెన్స్నే దానికి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. మనకి సమ్ వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ అన్నిటిలోని కూడా మనకి ఇన్ఫీమమ్, సుప్రీమమ్ అంటే ఇన్ఫీమమ్ అంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, సుప్రీమమ్ అంటే లీస్ట్ అప్పర్ బౌండ్ అని మనం చెప్పుకుంటున్నాం. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనం చూసుకున్న సీక్వెన్స్లో అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏది అని చూసినట్లయితే మనకి ఇక్కడ 1 అనేది చిన్న నెంబరు. అలాగే అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏదని చూసుకున్నట్లయితే ఇక్కడ మనం S2 1.5 వచ్చింది చూడండి, ఇది మనకి పెద్ద నెంబరు. అలాగే మనం ఆడ్ నెంబర్ని కనుక చూసుకున్నట్లయితే S1, S3, S5, S7, S9 చూసుకున్నట్లయితే 0 పాయింట్స్ మీద వస్తుంది. 0 పాయింట్స్తో వస్తుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, 1 వరకు వెళ్తుంది. అలాగే మనం ఈవెన్ నెంబర్ చూసుకున్నట్లయితే 2, 4, 6, S5, S8, S10 చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా ఉండి డిక్రీజ్ అవుతూ 1 వరకు వెళ్తుంది. కాబట్టి 1.5 నుంచి ప్రతి నెంబర్ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఈవెన్ నెంబర్స్ ఇక్కడ 1.5 వచ్చింది, S4లో 1.25, ఇక్కడ 1.16, ఇక్కడ 1.12, అలాగే 1.1 అలా డిక్రీజ్ అవుతుంది. ఇలాగే ఆడ్ నెంబర్ చూసుకున్నట్లయితే 0, 0.66, 0.8, 0.85, 0.88 అలాగే 1 వరకు మనకి ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇది డిక్రీజ్ అవుతూ మనకి 1 దగ్గర వరకు వెళ్తుంది. కాబట్టి ఈ అన్నిటిలోని మనకి
పెద్ద నెంబర్ ఏదని చూసుకున్నట్లయితే 1.5 అనేది పెద్ద నెంబరు, చిన్న నెంబర్ ఏదనుకున్నట్లయితే మనకి 0 అనేది చిన్న నెంబరు. ఇక్కడ మనకి 0 వేసుకున్నాం చూడండి, ఈ రెడ్ కలర్ మార్క్ ఉన్నది ఇక్కడ 0 వేసుకున్నాం, ఈ రెడ్ కలర్ మార్క్ దగ్గర ఇక్కడ 1.5 వేసుకున్నాం. ఇక్కడ మనం చెప్తున్నాం గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని అంటున్నాం. ఇక్కడ మనం ఈ తీసుకున్న బౌండెడ్ లో నుంచి మనకి లాస్ట్ నెంబర్ ని 0 అనే చిన్న నెంబర్, అన్నిటికన్నా చిన్న నెంబర్ ని మనం 0 తీసుకున్నాం. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఏంటి, ఇక్కడ మనం లోవర్ బౌండ్ ని తీసుకున్నాం. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఎందుకు అయిందని డిస్కస్ చేసుకున్నట్లయితే ఇది లోవర్ బౌండ్ 0, ఈ 0 కాకుండా R లో ఇంకా బౌండెడ్ బిలోస్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఇంకా చిన్న నెంబర్స్ ఉన్నాయి. 0 కంటే చిన్న నెంబర్స్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ చిన్న నెంబర్స్ అన్నిటిలోకి ఈ 0 అనేది గ్రేటెస్ట్. ఇది 0 అయినా ఇంకా మైనస్ వాల్యూస్ ఉంటాయి, -1, -2, -3 అండ్ సో ఆన్. ఇక్కడ ఇంకా నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ అన్నిటిలోకి 0 అనేది పెద్దది కాబట్టి మనం 0ని గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ అని చెప్పుకుంటున్నాం. అలాగే సుప్రీమం చూసుకున్నట్లయితే లీస్ట్ అప్పర్ బౌండ్ అంటున్నాం. ఇక్కడ లీస్ట్ అప్పర్ బౌండ్ ఇక్కడ 1.5, మనం ఇందాక ఇక్కడ చెప్పుకున్న అన్నిటిలోకి 1.5 పెద్దది కాబట్టి ఇక్కడ లీస్ట్ ఎందుకు అయింది అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ లో మనం తీసుకున్న సెట్ లో మాత్రమే 1.5 పెద్దది, కానీ రియల్ నెంబర్స్ ఇంకా ఇక్కడ లైన్ ఉంది, ఇది అంతా ఈ లైన్ అంతా రియల్ నెంబర్స్ అనుకుంటే ఈ మధ్యలో పార్ట్ని మనం న్యాచురల్ నెంబర్ అనే సబ్సెట్ న్యాచురల్ నెంబర్ అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఇంకా లైన్ ఉంది, ఈ లైన్ లో ఇంకా మనకి అప్పర్ బౌండ్స్ అనేవి ఉంటాయి. అందులో ఈ అప్పర్ బౌండ్స్ అన్నిటిలోకి ఇక్కడ 1.5 అన్నది లీస్ట్ లో ఉంటుంది కాబట్టి లీస్ట్ అప్పర్ బౌండ్ అని చెప్పుకుంటున్నాం. ఇది అర్థమైంది కదా మనకి. ఇన్ఫీమం అంటే గ్రేటెస్ట్ లోవర్ బౌండ్, సుప్రీమం అంటే లీస్ట్ అప్పర్ బౌండ్. If you like this video, please like, share and subscribe.